జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీరందరూ కూడా ఈ మధ్య కాలంలో ఒక మాట వినే ఉంటారు ఈ మోడీ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటూ ఉంటారన్నమాట మోడీ ఏం చేసినాడు అంటూ ఉంటారు యాక్చువల్గా వచ్చేసి వాళ్ళకు ఇది దిమాగ్ అనేది వాళ్ళకి పనిచేయదు పూర్తిగా ఏంటంటే వాళ్ళకి మైండ్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింటుంది అనమాట ఏ పని చేయకుండా ఉంటుంది వీళ్ళకి ఎంతసేపటికి ఆ బానిసతో భావజాలం వీళ్ళకిగా పోయిండదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ సూడో సెక్యులర్లు వాళ్ళే వీళ్ళకి బాగా కనపడతారు చెప్పాలంటే పాకిస్తాను చైనా చాలా ఇంకా బాగా కనపడతాయి అన్నమాట అంతేగాని మన దేశం కానీ మన దేశంలో జరిగేటటువంటి అభివృద్ధి కానీ వీళ్ళకి ఏది కనపడదు అందుకని చెప్పేసి మోడీ ఏం చేశాడని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటి మూర్ఖులకి అందరికి కూడా నోళ్ళు మూపించే విధంగా మరొక న్యూస్ అయితే తీసుకొచ్చా ఎందుకో మోడీ ఏం చేస్తాడో అనేది ఒక ఎగ్జాంపుల్ ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ప్రపంచంలో ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశంలో స్టార్టప్ల అవసరం అయితే ఉంటుందన్నమాట అసలు ఈ స్టార్టప్ల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట స్టార్టప్స్ వీటినే మన తెలుగులో అంకుర సంస్థలు అని అంటారన్నమాట ఈ స్టార్టప్స్ అంటే ఈ సృజనాత్మకమైనటువంటి కొత్త ఆవిష్కరణలను రూపొందించడమే ఈ స్టార్టప్ సంస్థలు చేసేటటువంటి పని ఉదాహరణకు మొన్న మన గౌహతి ఐఐటికి చెందినటువంటి ఒక స్టార్టప్ సంస్థ కొత్త రకమైనటువంటి ఏఏ రోబోని అయితే తయారు చేసింది ఈ ఏఏ రోబో అనేది మన సరిహద్దులను కాపలాగాస్తానమాట అంటే మనిషి చూడలేనటువంటిది కూడా ఈ రోబో చూడగలుగుతుంది ఇప్పుడు దూరంగా ఎవరైనా పోతూ ఉంటారు లేకపోతే మన దేశంలోకి ఈ తీవ్రవాదులు ఈ చొరబాటుదారులు వీళ్ళంతా కూడా వస్తూ ఉంటారు కదా అప్పుడు ఏంటంటే మనుషులు కళ్ళకు కూడా కనపడినట్టు అంటే మనుషులు కూడా గుర్తించలేనట్టు ఈ రోబోలు కనిపెడతాయి అలాంటి రోబోలు కనిపెట్టారు మనోళ్ళు అంటే పెద్దగా ఈ సైనికులతో అవసరం లేకుండా ఈ ఏఐ రోబోలే నిఘానైతే నిర్వహిస్తాయి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఇలాంటి కొత్త ఈ ఆవిష్కరణలు చేసేటటువంటి సంస్థలనే స్టార్టప్స్ అంటారు ఈ స్టార్టప్స్ ఏ దేశంలోనైతే ఎక్కువగా ఉంటాయో ఆ దేశం అన్ని రంగాల్లో కూడా విపరీతంగా అభివృద్ధి చెందుతుంది ఒక్క పారిశ్రామిక రంగంలో మాత్రమే కాకుండా రక్షణ రంగంలోనూ ఏరోస్పేస్ రంగంలోనూ వ్యవసాయ రంగం టెక్నాలజీ పరిశోధన రంగం ఇలా అన్ని రంగాల్లో కూడా ఆయా దేశాలు అయితే అభివృద్ధి చెందుతాయి ఇజ్రాయెల్ చైనా దక్షిణ కొరియా దేశాల్లో ఇందుకు సరైన ఉదాహరణలు ఇక మన దేశం విషయానికి వద్దాం 2014 ముందు మన దేశంలో ఉన్నటువంటి ఈ స్టార్టప్ల సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లే అసలు ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నోటి నుంచి ఒక్కసారి కూడా ఈ స్టార్టప్ అనే మాటే రాల అర్థమవుతుందా ప్రోత్సహించడం అటుంచి కనీసం స్టార్టప్ అనే పదాన్ని కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలు పలకలేదంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ విధంగా ఉండేది అప్పటి పరిస్థితి సరే 2014లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ స్టార్టప్ల మీద పడినాడు స్టార్టప్లను స్థాపించేటటువంటి వాళ్లకు వడ్డీ లేనటువంటి రుణాలు అందజేశారు వాళ్లకు ప్రత్యేకంగా కొన్ని రాయితీలు కూడా కల్పించారు మరికొన్ని రకాల స్టార్టప్స్కు ప్రోత్సాహాలు కూడా అందజేశారు అంతేకాకుండా స్టార్టప్ల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళ పరిశోధనలకు అవకాశం అదేవిధంగా సౌకర్యాలు కూడా కల్పించారు అంతే మన వాళ్ళు ఇక బుల్లెట్ లాగా కాదు ఏకంగా రాకెట్ వేగంతో దూసుకొమ్మినారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువ శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో ఈ స్టార్టప్లను ప్రారంభించడం మొదలుపెట్టినారు ఈ క్రమంలో 2023 నాటికి మన దేశంలో ఎన్ని స్టార్టప్లు వచ్చినాయో తెలిసినా బహుశా నేను చెప్తే మీరు నమ్మరు కానీ ఇది నిజం 2023 నాటికి మన దేశంలో ఉన్న స్టార్టప్ల సంఖ్య 1,14,000 ఎన్నే 1,14,000 ఇక జనవరి 15, 2025 నాటికి ఏది రీసెంట్గా భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్ల సంఖ్య ఏకంగా 1,59,000 చూడండి అంటే కాంగ్రెస్ పీరియడ్లో ఉన్నప్పుడు అసలు ఆ మాటే లేదు అలాంటిది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఈ స్టార్టప్ల విషయంలో ఎంత వృద్ధి సాధించారో ఒకసారి ఆలోచించండి అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పిన విషయం కావాలంటే మీరు పోయి గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఎన్ని స్టార్టప్లు ఉన్నాయి మన దేశంలోనూ అని చెప్పేసి ఇకపోతే ఈ స్టార్టప్లలో పనిచేసేటటువంటి మన యువ శాస్త్రవేత్తలు తమ సృజనాత్మకతను ఉపయోగించి కొత్త ఆవిష్కరణలు అయితే చేయనున్నారు కొత్త విధానాలను కొత్త టెక్నాలజీలను కొత్త హార్డ్వేర్లను అదేవిధంగా కొత్త డిఫెన్స్ లాజిస్టిక్స్ను అదేవిధంగా దాని తయారీను అభివృద్ధి చేయనున్నారన్నమాట అంటే భవిష్యత్తులో మనం ఇతర దేశాల మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించడానికి ఈ స్టార్టప్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఇక మన దేశంలోని ఈ స్టార్టప్ల గురించి రీసెర్చ్ చేసినటువంటి లాంగ్ హౌస్ రిపోర్ట్ సంస్థ
2030 నాటికి భారత్లో ఈ స్టార్టప్ల సంఖ్య ఏకంగా 2,40,000కు చేరుతుందని చెప్పేసి అంచనా వేసింది. భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారంతో భారతదేశంలో స్టార్టప్లు అయితే పుట్టగొడుగులు మారి పుట్టుకొచ్చాయని చెప్పేసి ఈ సంస్థ తెలియజేసింది. వచ్చే 2030 నాటికి ఈ స్టార్టప్ల్లో మొత్తంగా 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ లాంగ్ హౌస్ నివేదిక అయితే తెలియజేసింది అనమాట. వీటిలో 40 నుంచి 50 లక్షల వరకు ఈ వైట్ కాలర్ ఉద్యోగాలు ఉండొచ్చంట. మరొక 1 కోటి ఉద్యోగాలు గిగ్ ఎకానమీ నుంచి వస్తాయి. అదేవిధంగా ఈ పరిశ్రమల్లో 3.5 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఈ పరోక్ష ఉద్యోగాలు ఉండొచ్చు అనేది ఈ సంస్థ తెలియజేసింది. అంటే 2030 నాటికి మన భారతదేశ జాతకం పూర్తిగా మారిపోనున్నదన్నమాట. మన యువ శాస్త్రవేత్తలు తమ సత్తా అయితే చూపిస్తున్నారు. అంటే మన యువ శాస్త్రవేత్తలు తమను తాము నిరూపించుకునేందుకు వీలైనటువంటి ప్లాట్ఫామ్ను మన మోడీ గారి ప్రభుత్వం కల్పిస్తుందన్నమాట. మోడీ గారు ఏం చేస్తారని మొరిగేటటువంటి వాళ్లకు ఈ న్యూస్ ఒక సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అటువంటి అడ్డదిడ్డమైన వాగుడు వాగేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ముందుగా అసలు ఈ స్టార్టప్లు అంటే ఏందో తెలుసుకొని చావండి చాలు. మీ బతుకులు చేయడం మీరు ఉన్నారు. దేశానికి బరువురా స్వామి మీ అట్టోళ్ళు. మీ వల్ల దేశానికి ఎటువంటి ప్రయోజనం లేదు. ఏడ చేరుకొని పాకిస్తాన్లకు, బంగ్లాదేశ్లకు, చైనాలకు జిందాబాద్లు కొట్టేవాళ్ళు ఎందుకు మీ బతుకులు ఏడంటాలే? దేశానికి ఒకరు ఉపయోగపడినంటారు స్వామి. ఎందుకు ఊరికే పుట్టామన్నట్టు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.